ఈరోజు జరుగుతున్న గవర్నమెంట్ గురించి తలుచుకుంటే మా ఎస్టీకి ప్రత్యేకంగా అన్ని హోదాలు ఇచ్చి అన్నీ చేస్తామని చెప్పాడు. కానీ ఇంతవరకు ఏ హోదా లేదు, అసలుగా సప్లైనే ఎత్తేసినాడు. ఎస్టీ సప్లైనే ఎత్తేసినాడు. ఎస్టీకి ఇంతకుముందు సప్లైను డ్రిప్ సిస్టమ్ ఉండే, స్ప్రింక్లర్ సిస్టమ్ ఉండే, అన్ని దాంట్లో మాకు అనుకూలంగా గత ప్రభుత్వము అన్ని అనుకూలంగా చేసింది. అవి ముందు తెలుగుదేశం ఇచ్చే పథకాలన్నీ ఎత్తితే ఈరోజు ఎస్టీకి ఏమాత్రము ఒక్క పథకం కూడా అందడం లేదు. అమ్మఒడి అన్నాడు, ఈ ప్రభుత్వం అమ్మఒడి అన్నారు. అమ్మఒడిలో ముగ్గురు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాడు. ఈరోజు చూస్తే ఒకరికి కూడా లేదు. ఒక 2-3 సంవత్సరాలు ఇచ్చినాడు, అంతవరకే. దాంట్లో కొంతమందికి ఇస్తే కొంతమంది అందలే. పెన్షను మాకు తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్ వచ్చి ఎస్టీకి 50 సంవత్సరాలకు పెన్షన్ చేశాడు. ఆ 50 సంవత్సరంలో ఆయన గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2000 చేశాడు. 2000 నుంచి 3000 చేశామని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఆ పెన్షన్కి 3000 చేస్తామని చెప్పి అది కూడా కంతుల ప్రకారం 250 దేనికైతే అది ఏదైనా ఏమన్నా చేస్తే సక్రమంగానే చేయాలా. ఎస్టీకి మాత్రం ఏ అనుకూలంగా ఉన్నా కూడా ఏ పని కూడా ఈరోజు ఏమి చేయడం లేదు. ఇంతకుముందు ఆయన చెప్పినాడు, ఎస్టీకి అమ్మఒడి ఇస్తానంటే నాయనబుడ్డికి వెళ్ళిపోతాను. ఆ అమ్మఒడి ఎక్కడ ఉంది? ఇక్కడ అమ్మఒడికి ఇస్తాడు, అక్కడ నాయనబుడ్డికి వెళ్ళిపోతాడు. అక్కడ మందుల రేటు ఎక్కువ పెంచేసినాడు. ఎస్టీ వాళ్ళు మందులు బాగా ఇది చేస్తారు, పెడతారని చెప్పి ఎస్టీకి చాలా అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఇంతకుముందు మాకు కరెంటు మోటార్కి అంతా ఫ్రీ ఉండే. ఇప్పుడు చూసే కరెంటు మోటార్కి ఈ ప్రభుత్వము కరెంటు మోటార్కి మీటర్ బిగించేసినాడు. ఆ మీటర్ ప్రకారం యూనిట్లు ఎక్కువ పెరిగితే వాళ్ళకి వచ్చే లబ్ధి కూడా రాదు. ఎట్లా వస్తుంది? యూనిట్ పెట్టినాడు కదా, యూనిట్ ప్రకారము ఆ లబ్ధి పొందేవాడిని కూడా లబ్ధి రాకుండా చేస్తున్నాడు. ఏమి చదువుకునే పిల్లలకి ఇంతకుముందు మాకు ఎస్టీకి అయితే స్కాలర్షిప్ వస్తూ ఉండే. పిల్లలు చదువుకునే దానికి, పెద్ద చదువుకునే దానికి స్కాలర్షిప్, వాళ్ళకు పైన ఫీజు రిమెంబర్మెంట్ అవన్నీ వస్తున్నాడు. ఈ ప్రభుత్వము ఆ ఫీజు కూడా ఎగరదింగేసినాడు. ఆ ఫీజు లేదు, ఎస్టీకి ఏమాత్రం లబ్ధి లేదు. హౌసింగ్ చెప్పినాడు, హౌసింగ్లో ఏ అర్థంగా ఒక్క హౌసింగ్ కూడా ఈ ప్రభుత్వం కట్టించింటే ఒక నయా పైసా హౌసింగ్ లేదు, ఏం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిండే హౌసింగే ఎస్టీకి ఉంది. ఎస్టీకి సపరేట్ సప్లాన్ ఉందంటే ఆ సప్లాన్ ఎత్తేస్తే ఏం వస్తుంది? ఫండ్స్ ఏమొస్తుంది? మనకి ఏమన్నా వస్తే అంతకుముందు నుంచి గత ప్రభుత్వము మాకు సబ్సిడీ కింద లోన్లు ఇస్తూ ఉండే. ఏదైనా కావాలంటే మనకు లబ్ధి పొందేదానికి లోన్ ఇచ్చి ఏదో ఒక బతుకు ఆధారానికి మాకు నిరుద్యోగ మాత్రం అందిస్తూ ఉండే. ఈ ప్రభుత్వం వచ్చింది ఎస్టీకి ఏ పని కూడా, ఏ హామీలు కానీ, ఏ పథకాలు కూడా అందడం సరిగ్గా లేదు. అందుకని ఈ ప్రభుత్వం పోతే మాకు గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మాకేదో ఇంతో లబ్ధి పొందుతామని ఈ తూరి తెలుగుదేశం పార్టీకి కందికొండ వెంకటప్రసాద్ని గెలిపిస్తే మాకు చంద్రబాబు సీఎం అయితే మాకేదో ఎస్టీకి కొన్ని లక్షణాలు వస్తాయి, కొన్ని పథకాలు వస్తాయి, మేమేదో లబ్ధి పొందుతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము.